సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి మొదలైంది. జిన్నారం 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన నీలం లతకు చివరి నిమిషంలో బీఫామ్ నిరాకరించడంతో ఆమె తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నీలం లత జిన్నారం ఎంపీడీఓ కార్యాలయం ముందు తన అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు. చివరి క్షణం వరకు ఆశ చూపి ఇప్పుడు నిరాశపరచడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని, రాబోయే రోజుల్లో పార్టీకి తగిన బుద్ధి చెప్తానని ఆమె హెచ్చరించారు. బీఫామ్ విషయంలో జరిగిన అన్యాయంపై స్థానిక రాజకీయాల్లో చర్చ మొదలైంది. నా పేరు నీలం శ్రీలత, జిన్నారం మున్సిపల్ వార్డు. నేను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నన్ను ప్రజలందరూ గుర్తించారు. నేను సామాజిక సేవా రంగంలో ముందు దూసుకొని వెళ్తున్నా. అందులో భాగంగా నేను మహిళలకు అభివృద్ధి చేయాలని, సంక్షేమ పథకాలు తీసుకురావాలని, అభివృద్ధి కోసం పోరాడుతున్నా. అందులో భాగంగా నేను కాటసీనలకు కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా పనులు చేసిన. నేను గెలిపించడానికి చాలా ప్రయత్నం చేసిన. 2 టైమ్స్ అన్న ఓడిపోయినా కూడా ఇంకా కండువ తీసుకోకుండా అట్లనే పని చేసిన. ఇప్పటి వరకు నన్ను మోసం చేసారు. 4th వార్డులో జనరల్ మహిళ వచ్చింది. అందులో నేను నామినేషన్ వేసిన. నన్ను అక్కడికి ఇక్కడికి తిప్పి మళ్ళీ నీకు ఇస్తాం అంటే ఇంకో మనిషి విత్డ్రా అవుతావు అంటే సరే అని చెప్పేసి అన్నాక నా పేరు కాదని చెప్పి 2వ వార్డులో నిలబడిన పుట్టి భాస్కర్ గారు అక్కడ నిలబడిన అభ్యర్థిని తీసుకొచ్చి నా పైన తీసుకొచ్చి పెట్టి, వడ్డే కృష్ణ అనే వ్యక్తి, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి, వీళ్ళు కక్షపూరితంగా నా పైన విషం చల్లడానికి చూస్తున్నారు. మహిళల్ని అనగదొక్కుతున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న సర్కార్, మరి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నారు? మరి బీసీ మహిళలు, ఏదైనా మహిళలు, ఎస్సీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చారు? నేను ఇదే ఖండిస్తున్నా. ఈ మహిళలను ముందుకెందుకు